వైష్ణవి యూట్యూబర్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు ఈ అమ్మాయి యొక్క మర్డర్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ అమ్మాయి ఏజ్ జస్ట్ 20 ఇయర్స్. ప్రస్తుతం కడుపుతో కూడా ఉంది. కడుపుతో ఉన్న భార్యను కనికరం కూడా లేకుండా ఈమె హస్బెండ్ హరిబాబు అనే వ్యక్తి చాలా దారుణంగా మానవత్వాన్ని మర్చిపోయి మృగంలా మారి అమ్మాయిని వాళ్ళ సొంత ఇంట్లోనే హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత మార్నింగ్ ఏమీ తెలియదన్నట్టుగా కూడా బయటకు వచ్చి బ్రష్ చేస్తుండగా వాళ్ళ వైష్ణవి వాళ్ళ మదర్ నైట్ ఎందుకో నీ రూమ్లో అరుపులు వచ్చాయి ఏమిటి అని ప్రశ్నించగా అక్కడి నుంచి బైక్లో పారిపోవడం జరిగింది. అయితే దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే వైష్ణవిది హరిబాబు అనే వ్యక్తిది లవ్ మ్యారేజ్. తరచుగా ఈ అమ్మాయి యూట్యూబ్లో చేసే వీడియోలు అండ్ ఇన్స్టాగ్రామ్లో ఈ అమ్మాయి రీల్స్ని చూసి ఈ హరిబాబు అనే వ్యక్తి అమ్మాయిని లవ్ చేస్తున్నట్లుగా కూడా వైష్ణవి వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్స్ దగ్గర చెప్పుకొని నేను మీ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాను, బాగా చూసుకుంటానంటూ వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళు నిజంగా నమ్మేలా ఈ అమ్మాయిని ఇచ్చేలా కూడా ప్రేరేపించడం జరిగింది. అంతేకాకుండా మొదట్లో మేము నీకు మా అమ్మాయిని ఇవ్వము అనేసరికి ఈ హరిబాబు అనే వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోవడం జరిగిందంట. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మళ్ళీ బయటపడి వచ్చి మరొక్కసారి బతిమలాడడంతో వీళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ బ్రదర్స్ కూడా ఒప్పుకొని ఇటువంటి అబ్బాయి మా చెల్లెల్ని చూసుకుంటే చాలా మంచిగా చూసుకుంటాడు, చనిపోయేంత ప్రేమ ఉంది మా చెల్లిపైన అంటూ వాళ్ళు నిజంగా ఈ వ్యక్తిలోని మృగాన్ని చూడకుండా పెళ్లి చేయడం జరిగింది. ఈ పెళ్ళికి హరిబాబు వాళ్ళ మదర్ అయితేనేమి వాళ్ళ బ్రదర్స్ అయితేనేమి సుముఖంగా లేరు. సో మ్యారేజ్ తర్వాత వాళ్ళు ఎవరైతే హరిబాబు మదర్ అండ్ బ్రదర్స్ ఉన్నారో హరిబాబు యొక్క తల చెడపడాన్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. లేనిపోనిది చెప్తూ నువ్వు వేరే మ్యారేజ్ చేసుకుంటే 20 లక్షల కట్నం, అంతేకాకుండా 2 ఎకరాల పొలం ఇచ్చేవాళ్ళు, అటువంటి ప్రపోజల్ నీకు వచ్చింది, నువ్వు వైష్ణవి చేసుకోవడం వల్ల నీకు ₹1 కూడా రాలేదు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే వైష్ణవి వాళ్ళ బ్రదర్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ వైష్ణవిని ఈ హరిబాబుకి ఇచ్చి పెళ్లి చేయడం వెనుక 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ అబ్బాయి మా అమ్మాయిని చాలా లవ్ చేస్తూ ఉన్నాడు, సో ఖచ్చితంగా బాగా చూసుకుంటాడనే ఒక నమ్మకంతో ఇవ్వడం జరిగింది. రెండోది ఏంటంటే ఈ అబ్బాయి మాదాపూర్ ఏదైతే ఇప్పుడు కోరుట్ల మండలం జగిత్యాల జిల్లా తెలంగాణలో మాదాపురం అనే విలేజ్లోనే ఈ అబ్బాయి హాస్పిటల్లో వర్క్ చేసేవాడు. సో 30,000 వస్తుంది ప్రస్తుతం, రాను ₹1,00,000 వస్తుంది అంటూ కూడా మాయమాటలు చెప్పడం జరిగింది హరిబాబు. సో మా అమ్మాయి లైఫ్ బాగుంటుంది అని ఏ తల్లిదండ్రులైనా ఆలోచిస్తారు కాబట్టి దాన్ని కూడా చూసి వైష్ణవిని అబ్బాయికి ఇవ్వడం జరిగింది. సో దాంతో పెళ్ళి తర్వాత హరిబాబుకి డబ్బు పిచ్చి అనేది ఎక్కువైపోయింది. నిన్ను చేసుకోవడం వల్ల నాకు నష్టమే కానీ లాభం ఏమీ లేదు, నాకు 20 లక్షల కట్నం 2 ఎకరాల పొలం ఇచ్చేవాళ్ళు కూడా నాకు రెడీగా ఉన్నారు చేసుకోవడానికి, బట్ నిన్ను చేసుకోవడం వల్ల నాకు ₹1 కూడా ఇవ్వలేదు మీ ఇంట్లో వాళ్ళ అనగా ఈ విషయాన్ని వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ చెప్పగా అతనికి మరియు వైష్ణవికి కూడా గోల్డ్ చేయించడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా ఒక 5 lakhs ఆల్రెడీ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా డబ్బు పిచ్చి తగ్గని ఈ హరిబాబు మృగంలో మారి ప్రతిసారి ఈ అమ్మాయితో గొడవ పడేవాడు. రీసెంట్గా ఈ అబ్బాయిలో మరొక బిహేవియర్ కూడా కనిపించింది. అదేంటంటే ఒక అమ్మాయిలతో మాట్లాడేవాడు. అది ఈ వైష్ణవి అనే అమ్మాయి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అడగడం కూడా జరిగింది. మొబైల్ లాక్ తీసి నేను చూస్తానంటే నేను నీకెందుకు ఇవ్వాలంటే కూడా ఆయన హరిబాబు అనే వ్యక్తి ఈమె హస్బెండ్ వంకరగా సమాధానాలు చెప్పేవాడు. అంతేకాకుండా పంచాయతీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పంచాయతీలో కూడా హరిబాబు నిర్లక్ష్యంగా సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా వీడియోలు వైష్ణవి ఈ విషయానికి సంబంధించిన చాలా వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా వైష్ణవిని హరిబాబు వాళ్ళ మదర్ చాలా వల్గర్గా మాట్లాడిన ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. అయితే సడన్గా అది రీసెంట్గా వాళ్ళు ప్రెగ్నెన్సీని కూడా కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. 1 week ముందు చేసిన వీడియోల్లో హరిబాబు అండ్ వైష్ణవి చాలా క్లోజ్గా ఉన్నట్లుగా కూడా కనిపించింది. అయితే తరచుగా వీళ్ళ మధ్య గొడవలు అయితే జరిగేవి. సో ఆ గొడవల వల్ల వైష్ణవి మాదాపూర్లో వాళ్ళ మదర్ ఇంటికి రావడం జరిగింది. సో అక్కడికి పథకం ప్రకారం వచ్చిన హరిబాబు ముందే ఈ అమ్మాయిని చంపాలని ప్రీ ప్లాన్డ్గా వచ్చి ఆ రోజు ఆ అమ్మాయితో ప్రేమగా ఉంటున్నట్లుగా యాక్ట్ చేసి ఆ రోజు అక్కడే నైట్ ఉండి ఆ అమ్మాయిని నైట్ అంతా మర్డర్ చేసి మార్నింగ్ పారిపోవడం జరిగింది.
అయితే ఈ ఉదంతంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ అబ్బాయి ఈ అబ్బాయి బిహేవియర్ స్టార్టింగ్ నుంచి కూడా క్వశ్చనబుల్గా ఉంది. ఈ అబ్బాయి మెంటల్ స్టేటస్ సరిగ్గా లేదనేది మనం స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ అబ్బాయి సూసైడ్ చేసుకోవడం, ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ కూడా చేయడం జరిగింది. తన ప్రాణానికే విలువ ఇవ్వని వాడు ఇక జీవితంలో ఏ విధంగా నిలదొక్కుకోగలగడు, ఏవైనా కఠిన పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా తన కళ్ళపైన తను నిలబడతాడు అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సి ఉంది. సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక వీక్ మైండెడ్తో ఉంటారు, డిప్రెషన్ మైండెడ్తో ఉంటారు. సో ఇట్లాంటివన్నీ ఆలోచించుకోకుండా ఇలా సూసైడ్ చేసుకున్నాడు అనుకుంటే ప్రేమ ఉందని ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయిని. అంతేకాకుండా ఈ అబ్బాయి ఎప్పుడైతే డౌరీ అడగడం ప్రారంభించాడో అప్పుడే ఈ అబ్బాయిని చాలా గట్టిగా మందలించి ఉంటావా పోతావా అన్న రేంజ్లో వార్నింగ్ ఇచ్చింటే అప్పుడే తెలిసిపోయి ఉండేది ఈ అబ్బాయి మెంటాలిటీ ఉంటాడా వెళ్తాడా అనేది. అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయిని హరాస్ చేయడం ప్రారంభించడం జరిగింది. ఇంకొకటి ఏమంటే ఇక్కడ అబ్బాయి ఒప్పుకున్నాడు అంతేగాని వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. సో వాళ్ళ పేరెంట్స్ ఒప్పిదంతో ఈ అమ్మాయి మ్యారేజ్ చేసింటే బాగుండేది. ఎందుకంటే ఈ అమ్మాయి మా అబ్బాయిని ఎప్పుడు కూడా లవ్ చేయలేదు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ అబ్బాయి మంచోడమ్మా అని చెప్తే అప్పుడు అబ్బాయితో మాట్లాడడం ప్రారంభించిందే కానీ ముందు అమ్మాయికి అసలు ఇష్టం లేదు ఈ అబ్బాయి. సో ఇక్కడ వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రులది కూడా కొద్దిగా మిస్టేక్ కనపడతా ఉంది. ఎందుకంటే వైష్ణవి ఈ హరిబాబు అనే వ్యక్తిని లవ్ చేయలేదు. వీళ్ళే బలవంతంగా అమ్మాయిని ఒప్పించి ఆ అబ్బాయికి పరిచయం చేయడం జరిగింది. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య లవ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక పెళ్ళికి హరిబాబు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడంతో వీళ్ళే వాళ్ళ పెళ్ళిని చేయడం జరిగింది అనేది కూడా సమాచారం ఉంది. సో ఇక్కడ హరిబాబు వాళ్ళ పేరెంట్స్ యొక్క అప్రూవల్ తీసుకుని ఉంటే బాగుండేది అని ఇక్కడ అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ అబ్బాయి జాబ్ చేస్తాడు, మన దగ్గరే ఉంటుంది అమ్మాయి అనేది కాకుండా అబ్బాయి నిజంగా ఏ జాబ్ చేస్తా ఉన్నాడు, అబ్బాయి మెంటాలిటీ స్టార్టింగ్ నుంచి ఏ విధంగా ఉండేది, ఈ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి ఈ అబ్బాయి మెంటాలిటీ ఎలా ఉంది అనేది కొద్దిగా ఆలోచించి ఈ అమ్మాయికి మ్యారేజ్ చేసింటే బాగుండేది. ఇంకొకటి ఏమంటే ఈ అమ్మాయి ఏజ్ చాలా చిన్నది, 18 to 20 years మధ్యలో ఉంది. ఇంత చిన్న అమ్మాయికి సోషల్ మీడియాలో చాలా వేగంగా దూసుకుపోతున్న అమ్మాయికి అంత తొందరగా మ్యారేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మినిమం ఈ కాలంలో అమ్మాయిలు, చదువుకున్న అమ్మాయిలు దాదాపుగా 25 ఏజ్ వరకు మ్యారేజ్ చేసుకోరు. ఈ అమ్మాయికి అంత చేయాల్సిన అవసరం కూడా ఉండలేదు, యాక్చువల్లీ లేదు. అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయిని బలవంతం చేసి చేయడం కూడా ఇక్కడ కొద్దిగా వాళ్ళ పేరెంట్స్ చేసిన పొరపాటుగా నాకు అనిపిస్తుంది. సో ఈ ఉదంతంలో ఎవరిది తప్పు అనేది హరిబాబుది అయితే 100కి 100 తప్పు ఉంది. ఇంకా వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా ఈ మ్యారేజ్ విషయంలో నెగ్లెక్ట్గా బిహేవ్ చేశారు, డిసిషన్స్ తీసుకున్నారనే దానిపైన మీ కామెంట్స్ తెలియజేయండి. అయితే నిజంగా చెప్పాలంటే వైష్ణవి వాళ్ళ పేరెంట్స్కి అయితేనేమి, వాళ్ళ బ్రదర్స్కి అయితేనేమి వైష్ణవి లేని లోటు తీర్చలేనిదని కూడా చెప్పుకోవచ్చు. ఒక చిన్న అమ్మాయి, 20 years అమ్మాయి, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన ఒక అమ్మాయి నిజంగా ఈ విధంగా ఒక మూర్ఖుడి చేతిలో, ఒక మృగం చేతిలో బలవడం నిజంగా చెప్పుకోలేని బాధను వాళ్ళ పేరెంట్స్కి అయితేనేమి, వాళ్ళ బ్రదర్స్కి అయితేనేమి మిగిల్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు.